కర్కాటక రాశి వారికి 2025 ఎలా ఉండబోతోంది? ఈ అష్టమ శని దోషము తొలగిపోతుంది కర్కాటక రాశికి. అంటే ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, కుటుంబ కలహాలు గొడవల్లోంచి బయటపడడం, కేసులు కోర్టు సమస్యల్లోంచి బయటపడడం, ప్రతి సమస్య కాంప్రమైజ్ అవ్వటం కానీ సెటిల్ అవ్వడం కానీ జరుగుతుంది. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా విశ్వవసునామ సంవత్సరంలో చదువుకునే వాళ్లకు, వ్యాపారం చేసే వాళ్ళకు, ఉద్యోగం చేసే వాళ్ళకు అందరికీ కూడా బాగుంది. అయితే ఈ విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్దాము అనుకున్న వాళ్ళకు కొన్ని ఆటంకాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఆటంకాలు వచ్చినప్పటికీ చివరాఖర మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. దైవ బలం పరిపూర్ణంగా ఉన్న రాశిలో కర్కాటక రాశి ఒకటి. గృహయోగము, వివాహ యోగము ఇత్యాది శుభయోగాలు కర్కాటక రాశికి సూచిస్తున్నాయి. కర్కాటక రాశి వారు ఈ అష్టమ శని దోషము కర్కాటక రాశిని విడిచిపెట్టడం ద్వారా, కర్కాటక రాశికి అష్టమ శని దోషం తొలగిపోవడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది.